మనం బ్రతికున్నంత కాలం రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్‌బుక్ అంటూ, వాట్సాప్ అంటూ ఇలాంటి రకరకాల యాప్స్ అన్నీ వాడుతుంటాం. మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? మనం చనిపోయిన తర్వాత ఈ యాప్స్ అన్నీ ఏమవుతాయి? మన అకౌంట్స్ అన్నీ ఏమవుతాయి? మన జీమెయిల్స్ అన్నీ ఏమవుతాయి? అసలు మన ఫోటోస్ అందులో ఉంటాయా? ఉండవా? ఏవన్నా కంపెనీలు డిలీట్ చేసేస్తాయా? ఇలాంటి డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? రీసెర్చ్ ప్రకారం వచ్చి 50 ఏళ్లలో ఫేస్‌బుక్ బ్రతికున్న వాళ్ళకంటే చనిపోయిన వాళ్ళే అకౌంట్లు ఎక్కువగా ఉండబోతున్నాయని ఈ కంపెనీలయితే చెప్తున్నారనమాట. దీన్నే డిజిటల్ గ్రావియర్ లేదా డిజిటల్ శ్మశానం అంటున్నారు. అంటే మనిషి వెళ్ళిపోయిన వాళ్ళు పెట్టిన పోస్టులు, ఫోటోలు ఇంటర్నెట్ స్వర్గంలో అలాగే కొన్ని వందల ఏళ్ళు ఉండిపోతాయి. మరి వీటిని మేనేజ్ చేయడానికి కంపెనీలు ఏం చేస్తున్నాయి? సో ఇవన్నీ తెలుసుకోవడానికి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఫేస్‌బుక్ ఆ అకౌంట్‌ను మెమరలైజ్డ్ అకౌంట్‌గా మారుస్తుంది. అప్పుడు ఆ అకౌంట్ ప్రొఫైల్ పేరు పక్కన రిమెంబరింగ్ అని వస్తుంది. ఆ అకౌంట్‌ని ఇక ఎవరు లాగిన్ చేయలేరు, హ్యాక్ చేయలేరు. అది కేవలం ఒక మెమరబుల్ అకౌంట్‌గా ఉండిపోతుంది. లేదా అకౌంట్ హోల్డర్ బతికున్నంత సేపు లెగసీ కాంటెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మరణం తర్వాత ఎవరైనా సరే ఆ అకౌంట్‌ని డిలీట్ చేసేయొచ్చు. మన ఫోన్‌లోని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గూగుల్ అకౌంట్. మన బ్యాంక్ డీటెయిల్స్, ఫోటోలు అన్నీ ఇందులోనే ఉంటాయి. గూగుల్‌లో ఒక అద్భుతమైన ఫీచర్ ఉంది. దాని పేరు ఇన్యాక్టివేట్ అకౌంట్ మేనేజర్. దీని ద్వారా మనం 3 నెలలు లేదా 6 నెలలు మన జీమెయిల్ అకౌంట్ లేకపోతే ఏమన్నా ఇతర అకౌంట్లు ఇన్యాక్టివ్‌గా ఉంటే మన డేటా అంతా ఎవరికి వెళ్ళాలి అనేది ముందే మన నమ్మకమైన వ్యక్తి లేదా ఇలాంటి ఫోన్ నెంబర్స్ అక్కడ ఎంటర్ చేస్తే అవి డైరెక్ట్గా మనం ఇన్యాక్టివేట్ అయిన తర్వాత 6 మంత్స్ 3 మంత్స్ తర్వాత అవి వేరే వాళ్ళకి సెండ్ చేస్తాయన్నమాట లింక్ అయితే. సో ఇదే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటాను. బై బై.